ఇవి ఆవాలు. ఇప్పుడు మనకి చిన్న ఆవాలు ఉంటాయి కదా, చూడండి సన్న ఆవాలు. ఇవి ఎలా వేసుకోవాలి అని అంటే, ముందుగా టిష్యూ పేపర్ తీసుకొని ఇట్లా బాక్స్లో పెట్టుకోండి. నేను స్టెప్ బై స్టెప్ మీకు అంతా వివరంగా చెప్తాను, అలా ఫాలో అవ్వండి. చాలా చక్కగా పెరుగుతాయి. ఇది ఎటువంటి మట్టి లేకుండా జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఉంటే చాలు. ఇవ్వండి, చూస్తున్నారు కదా, ఇట్లా టిష్యూ పేపర్ తీసుకోండి, లేదా పల్చటి క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఇట్లా ఆవాలు తీసుకొని టిష్యూ పేపర్ కొంచెం తడుపుకోవాలి. ఇట్లా స్ప్రింకిల్ చేసుకుంటే వాటర్ చాలు. ఆ తర్వాత ఆవాలు ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి. జస్ట్ మరీ ఎక్కువగా తడవక్కర్లేదు. టిష్యూ పేపర్ ఇట్లా ఆవాలు వేసుకొని ఒక్కసారి ఇలా జల్లెడ పట్టినట్టు అంటే మీకు మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి. మళ్ళీ పైన కొంచెం వాటర్ లైట్గా స్ప్రింకిల్ చేయండి, అంతే. ఇది ఇప్పుడు మనం పైన మళ్ళీ ఒక టిష్యూ పేపర్ పెట్టుకోవాలి దానికి. ఇవి మనకి చాలా మంచివి హెల్త్కి. ఇప్పుడు మనకి పోషకాలు అనేవన్నీ బాగా వస్తాయి. ఇప్పుడు చూసారు కదా, టిష్యూ పేపర్ మళ్ళీ అలా పెట్టేసి బాక్స్ క్లోజ్ చేసేయండి. బాక్స్ ఇట్లా క్లోజ్ చేసేసి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ కొంచెం మార్నింగ్ ఈవినింగ్ లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేస్తే చాలు మనకి. నేను మీకు అది ఇప్పుడు అలా స్ప్రింకిల్ చేసిన తర్వాత మనకి 3 days తర్వాత మనకి మళ్ళీ చిన్న మొలకలు వస్తాయి. 3 days తర్వాత మొలకలు వచ్చాక అవి చూడండి, ఇది ఇప్పుడు నేను పెట్టి 6 days అయ్యింది. ఇప్పుడు 6 daysకి జస్ట్ ఇదివ్వండి టిష్యూ పేపర్. సేమ్ ఇప్పుడు ఎలా చూపించామో అలాగే టిష్యూ పేపర్ మీద అలా మొత్తం ఆవాలు స్ప్రెడ్ చేసి పెడితే మీకు 6 daysకి మొత్తం చిన్న మొలకలు వస్తాయి. మనం 3 days తర్వాత ఇంకా బాక్స్ క్లోజ్ చేయక్కర్లేదు. ఫస్ట్ 3 days మాత్రమే మనం బాక్స్ క్లోజ్ చేసుకోవాలి. తర్వాత డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఇట్లా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, అసలు మొత్తం అంతా చక్కగా పచ్చగా ఎంత బాగున్నాయి చూసారు కదా. ఇవి మనం 10 days తర్వాత యూస్ చేసుకోవచ్చు. ఇంకా మనం వీటిలో అన్ని సలాడ్స్లో వేసుకోవచ్చు, అన్ని కర్రీస్లో వేసుకోవచ్చు. మొత్తం చాలా మంచి ప్రోటీన్ ఫుడ్, ఇది బాగుంటుంది. ఇది ఆవాలు. ఇదంతా చిన్న చూడండి మినీ ఫారెస్ట్ లాగా వస్తుంది. మనం ఇట్లా చేతిలోకి తీసేసుకోవచ్చు కూడా. ఇది ఇట్లా చూసారు కదా, ఇదిగోండి అట్లా ఇట్లా విచ్చుతుంది. సో ఇది ఆవాలు ఇలా మనం గ్రో చేసుకోవచ్చు. అలాగే ఎక్సెస్ వాటర్ ఉంటే గనక ఇట్లా మనం మొత్తం ఇలా బెండ్ చేస్తే గనక మొత్తం ఆ వాటర్ డ్రాప్ బై డ్రాప్ పడిపోయేటట్టు మొత్తం ఇది వంచేసేయాలి. ఎక్కడ వాటరు స్టాగ్నెంట్ అయ్యి ఉండకూడదు. వాటర్ ఎక్కువగా ఉంటే కనుక ఫంగస్ వస్తుంది. మనం ఇట్లా స్ప్రింకిల్ చేసి మొత్తం వాటర్ తీసేసుకోవాలి. ఇలాగే ఇప్పుడు చూడండి, ఇది పెసర్లు. ఈ పెసర్లు ఇవేం చేయాలంటే బాగా ఫస్ట్ మనం కొంచెం బాగా వాష్ చేసుకోవాలి. ఈ పెసర్లు కూడా మనకి మంచి ప్రోటీన్. ఇది కూడా ఇప్పుడు మీకు చూపిస్తే అది మీ మైక్రో లీవ్స్ చాలా బాగుంటాయి. ఇలా మినిమం 8 hours లేదా హోల్ నైట్ మీరు ఇవి వాటర్లో ఇలాగ నానబెట్టేసుకోవాలి. ఇవి వాటర్లో నానబెట్టుకున్న తర్వాత
ఇప్పుడు నేను నైట్ నానబెడుతున్నాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం ఇది మనం ఇట్లాగా ఫిల్టర్లో వేసేసుకొని ఇలా ఫిల్టర్ మొత్తం ఆ సీడ్స్ అన్నీ వేసుకొని చిన్న డ్రాప్ కూడా అసలు తడి లేకుండా మొత్తం తీసేయాలి. ఒక 1 అవర్ వదిలేసేయాలి. మనం ఇలా పెట్టుకొని ఒక 1 అవర్ వదిలేస్తే అస్సలు డ్రాప్ అనేది లేకుండా తీసుకోవచ్చు. ఆ తర్వాత పెసర్లు ఇగో చూసారు కదా, ఇది 3rd డే అండి. ఇప్పుడు అలా పెట్టిన తర్వాత ఇది 3rd డే. మనకు అన్నీ ఇలా మొలకలు వస్తాయి. మొత్తం చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా. ఇది పల్చటి కాటన్ క్లాత్ మీద వేసాము. మనం టిష్యూ పేపర్ మీద వేసుకోవచ్చు, లేదా పల్చటి కాటన్ క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు. ఇవి మార్నింగ్ ఈవినింగ్ ఇప్పుడు మనం వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. సేమ్ దీని వాటర్లోనే మనం ఉంచవలసిన అవసరం లేదు. ఇట్లా వాటర్ ఇట్లా స్ప్రింకిల్ చేసుకుంటే చాలు. మన దగ్గర ఇవి చూడండి, అవి లైజాల్ అవి ఉంటాయి కదా, ఇట్లా వాడిన దాంతో వాటర్ ఇట్లా స్ప్రింకిల్ చేసుకుంటే అయిపోతుంది. దీన్ని ఎక్సెస్ వాటర్ అంతా ఎక్కువగా ఉన్న వాటర్ మొత్తం వంచేసుకోవాలి, ఒక్క డ్రాప్ కూడా లేకుండా. అవి కింద కూడా పడవ చూడండి, మొత్తం అంతా దానికి అంటుకొని ఉంటాయి. ఇప్పుడు మనం నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మనము వడగట్టేసుకొని అవి క్లాత్ మీద ఇలా పెట్టుకొని ఉంచుకోవాలి. అంతే. మనం ఇవి జస్ట్ ఒక 1 డే ఇలా క్లోజ్డ్ రూమ్లో ఉంచుకొని నెక్స్ట్ ఎండ కాకుండా షేడెడ్ ఎండలో మనం కిటికీల దగ్గర బాల్కనీలో అలా పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇవన్నీ కూడా మెంతులు, పెసర్లు. మొత్తం మనం అన్ని కూరల్లోనూ వేసుకోవచ్చు. మనం ఇవి సలాడ్స్లో వేసుకోవచ్చు. కొత్తిమీర ఇవన్నీ ఎలా వేసుకుంటామో ఇవి కూడా అలా వేసుకోవచ్చు మనం కర్రీస్ అన్నిట్లోనూ. అసలు ఒక్క డ్రాప్ కూడా ఇక్కడ ఉండనివ్వద్దు, మొత్తం తడి అంతా తీసేసేయండి. అంతే, వాటర్ అంతకు మించి కూడా అవసరం లేదు మనకి. ఇప్పుడు అలా పెట్టినవే పెసర్లు ఇవి చూడండి. ఇవి 10 డేస్ అయ్యింది పెట్టి. మనకి ఇట్లా ఆల్రెడీ ఇక్కడ కట్ చేసాము కూడా మధ్యలో. ఇవ్వండి, ఇట్లా పెసర్లు ఇలా వస్తాయి. ఇవి మనం తినడానికి కూడా ఉత్తివి ఇట్లా కట్ చేసుకొని కూడా తినేయచ్చు. ఇలా 2 లీవ్సే వస్తాయి వీటికి. మొత్తం ఇదిగోండి ఇట్లా మొత్తం ఇదంతా ఇవి 10 డేస్ అయ్యింది. సేమ్ అదే ప్రాసెస్తో చేసాము. ఇవ్వండి, ఇంకా మనం 10 డేస్ తర్వాత మనం ఇవి యూస్ చేసేసుకోవచ్చు. మనం అన్నిట్లో మనం కట్ చేసి ఇట్లా ఎప్పుడు కావాల్సి అప్పుడు మనం కట్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి వేసుకుంటూ ఉన్నామనుకోండి సరిపోతుంది. సో ఇది పెసర్లు ఇలా గ్రో చేసుకోవాలి. అలాగే మెంతులు, ఇప్పుడు మనం అన్ని సీడ్స్ వేసుకోవచ్చండి. ఇట్లాగే ఇప్పుడు మనకి ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు, చియా సీడ్స్ అన్నీ ఉంటాయి కదా. ప్రతి ఏ గింజలు ఉంటే అన్ని గింజలు వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది మెంతులు. మనకి మెంతుకూర మైక్రో లీవ్స్లో మెంతుకూర అయితే చాలా కాస్ట్లీ. మనం బయట తీసుకోవాలంటే ఇవి ఇంట్లో మనం న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ ఏమి పెస్టిసైడ్స్ లేకుండా మనం ఇలాగా పెంచుకోవచ్చు. మళ్ళీ అన్ని సీడ్స్ అన్నీ ఇలా ఫస్ట్ ఒకసారి మనం బాగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. ఇలా క్లీన్ చేసి ఇది కూడా హోల్ నైట్ మనం ఇలా నానబెట్టేసుకోవాలి. సో బాక్స్ మూత పెట్టేస్తే నానిపోతాయి. సేమ్ నెక్స్ట్ డే మళ్ళీ మీరు ఒక్కటి డ్రాప్ కూడా లేకుండా మొత్తం ఇట్లా ఫిల్టర్ చేసేసుకొని అవి కూడా ఇట్లాగా పెట్టేసుకోవాలండి. సేమ్ టిష్యూ పేపర్ మీద వేసాము అంటే ఇట్లా టిష్యూ పేపర్ మీద మొత్తం అన్నీ వడగట్టిన తర్వాత టిష్యూ పేపర్ మీద స్ప్రెడ్ చేస్తే మనకి మొలకలు వస్తాయి. అవి రోజు వాటర్ ఇంకా జస్ట్ స్ప్రింకిల్ చేసుకోవడమే. మనం ఇన్ కేసు ఏమన్నా ఫంగస్ కానీ అనిపించింది అనుకోండి, ఒకవేళ ఇట్లా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఫంగస్ రావచ్చు మనం వాటర్ సరిగ్గా పెట్టినప్పుడు. అప్పుడు ట్యాప్ కింద ఇట్లా పెట్టి మొత్తం ఇలా వంచేసాము అంటే కనుక క్లీన్ అయిపోద్ది. మొత్తం ఇలా పెట్టేస్తే ఎప్పుడన్నా అనిపిస్తే. బట్ ఇక్కడ నీట్గా ఉంది మా దగ్గర, ఇక్కడ ఏం ఫంగస్ కూడా ఏమీ లేదు, అంతా నీట్గా వచ్చింది. ఇవ్వండి, ఇదంతా ఇవన్నీ వేసి ఇప్పుడు 10 డేస్ అయ్యింది. ఇవన్నీ ఇంకా ఆల్రెడీ యూస్ చేసుకునే స్టేజ్లో ఉన్నాయి.
అండ్ ఇదంతా మెంతికూర మైక్రో లీవ్స్, మెంతికూర మైక్రో లీవ్స్. చూడండి, ఇంకా అలాగే మీకు ఒక మినీ ఫారెస్ట్ చూపిస్తాను. ఇది చూడండి, టేకు చెట్లు పాతున్నట్టు ఎట్లా ఉందో. ఇవి ఏంటో చూసారా? ఇవి శనగలు, నల్ల శనగలు. చూడండి మొక్క అసలు ఎంత అందంగా ఉందంటే చూడడానికి. బ్రాంచెస్ వచ్చినాయి. అసలు చూస్తే ఇవి కొయ్యాలని కూడా అనిపించట్లేదు. ఒక మూవీ తీయచ్చు వీటిల్లో, ఫారెస్ట్ లాగుంది అంతా. ఇవి మొత్తం నల్ల శనగలు. వాటి రూట్స్ కూడా చూడండి మొత్తం క్లియర్గా ఇట్లా స్ట్రైట్గా గ్రో అయినాయి. ఇవి 10 days అయిందండి వేసి. 10 days మొత్తం. ఇవి కూడా హోల్ నైట్ వాటర్లో నానబెట్టేసాం. పెసర్లు మెంతులు నానబెట్టినట్టే ఇవి కూడా హోల్ నైట్ వాటర్లో నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ తడి లేకుండా ఇట్లాగా టిష్యూ పేపర్ మీదే, ఇక్కడ ఇదిగోండి టిష్యూ పేపరే, జస్ట్ ఒక ఏదైనా డిస్పోజబుల్ ప్లేట్, మనకి ఇంట్లో వేస్ట్ మెటీరియల్ ఉన్న వాటిలో పెట్టుకోవచ్చు అంతే. వీటికి ప్లేస్ కూడా ఏం అవసరం లేదు. డైరెక్ట్ ఎండ తగలకుండా చూసుకుంటే చాలు. డైరెక్ట్ ఎండ తగలకుండా మనం షేడెడ్ సన్ రైజ్ ఉంటే సరిపోతుంది. మనం బాల్కనీలో వాటిల్లో ఇవి పెట్టుకోవచ్చు. ఇవ్వండి చూడండి, టోటల్ ఫారెస్ట్, మా మినీ ఫారెస్ట్. ఇవన్నీ పిల్లలైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు చూసి. ఇవన్నీ కూడా మనం ప్రతి దాంట్లో అన్ని కర్రీస్లోనూ వేసుకోవచ్చు. ఇవి మనకి మంచి పోషకాలు లభిస్తాయి. మనం రోజు ఒక్కొక్క ఐటెం ఇట్లా వేసుకున్నా సరిపోతుంది. ఒకరోజు ఆవాలు, ఒకరోజు ధనియాలు, ఒకరోజు మెంతులు, ఒకరోజు పెసర్లు అలా వేసుకుంటే మనకు అన్నీ ఇంట్లోనే ఆకుకూరలు దొరుకుతాయి. మళ్ళీ రేపు మీకు పుదీనా ఎలా చేసుకోవాలి, మట్టి కూడా లేకుండా వాటర్ తోటి పుదీనా ఎలా పెంచుకోవాలి అనేది మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తాను. మా చిలకమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరికీ షేర్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.